దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మలయాళ మెగాస్టార్ ముమ్మటి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో. తెలుగులో వరుసగా హిట్స్ అందుకుంటున్న దుల్కర్ సల్మాన్ మలయాళంలో కొన్ని అదిరిపోయే థ్రిల్లర్ సినిమాలు నటించాడు. అవేంటి, ఏ ఓటీటీలో చూడాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దుల్కర్ సల్మాన్ 2002లో నటించిన మూవీ సెల్యూట్. ఈ మూవీ తెలుగులో సోనీ లివ్ యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓ హత్య కేసులో ఓ అమాయకుడిని ఇరికించామన్న పశ్చాత్తాపంతో అసలు అంతకుడి కోసం వెతికే ఎస్ఐ అరవింద్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాకు IMDbలో 7 రేటింగ్ ఉంది. చుప్ ఇది కూడా 2022లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. తప్పుడు రివ్యూలు ఇచ్చే నకిలీ ఫిల్మ్ క్రిటిక్స్ను లక్ష్యంగా చేసుకుని చంపే సీరియల్ కిల్లర్, అతన్ని పట్టుకోవడానికి వచ్చే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ సినిమాకు IMDbలో 7.5 రేటింగ్ ఉంది. దీన్ని Zee5 OTTలో చూడొచ్చు. కురూప్ ఓ బయోగ్రాఫికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సుకుమార కురూప్ అనే క్రిమినల్ నిజ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. 40 ఏళ్లుగా పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్న క్రిమినల్ అతడు. ఆ కురూప్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ అమాయకుని హత్య చేసి దానిని కప్పిపుచ్చుకోవడానికి మరెన్నో తప్పులు చేసే వ్యక్తి స్టోరీ ఇది. నెట్ఫ్లిక్స్తో పాటు యూట్యూబ్లో చూడొచ్చు. చాలా ఎంగేజింగ్ మూవీ. తీవ్రం 2012లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. హర్షవర్ధన్ అనే ఓ వ్యక్తి ఓ ఆటో డ్రైవర్ని కిడ్నాప్ చేసి ముక్కలుగా నరికేస్తాడు. ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకకుండా చేస్తాడు. పోలీసులకు అతనిపై అనుమానం ఉన్న హత్య అతడే చేశాడని నిరూపించలేని పరిస్థితి. ఈ సినిమాను MX ప్లేలో చూడొచ్చు. దుల్కర్ సల్మాన్ నటించిన మరో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కింగ్ ఆఫ్ కోతా. ఇది 2023లో రిలీజ్ అయింది. నేరాలతో అట్టుడికే ఓ టౌన్లో కన్నన్ బాయ్, అతని గ్యాంగ్ రాజ్యం వెళ్తుంది. వీరికి చెక్ పెట్టడానికి CI సాహు అక్కడికి కింగ్ను మరోసారి వ్యూహాత్మకంగా రప్పిస్తాడు. ఆ తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఈ సినిమాను జియో హాట్స్టార్లో చూడొచ్చు. అయితే ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. మరి దుల్కర్ సల్మాన్ నటించిన ఈ మూవీస్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి.